ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రతిరోజు ప్రభు సన్నిధానం ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ మరి మనం ఉపవాసం ఫాస్టింగ్ అనేటువంటి అంశాన్ని ప్రతి నెల మొదటి వారంలో మనం ధ్యానం చేస్తూ ప్రభువుని మహింపరుస్తూ వస్తూ ఉన్నాం. మరి ఈరోజు కూడా అదే అంశంలో మనం ముందుకు వెళ్దాం. మన మూలవచనం అయినటువంటి యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని చదువుకుందాం. ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినం ఏర్పరచుడి, యెహోవాను బ్రతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ప్రార్థన చేద్దాం. యేసయ్య, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరలోకమందున మా పరమ తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు నీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడండి యేసయ్య. ప్రతి హృదయం తెరవబడేట కృప చూపండి యేసయ్య. ప్రతి వారు అర్థం చేసుకునేట కృప చూపండి యేసయ్య. ప్రతి వారిపై నీ ఆత్మ అభిషేకం కుమ్మరించండి నా తండ్రి. విన్న వాక్యం వ్యర్థం కాకుండా నా ప్రభు ప్రతి హృదయంలో నాటబడాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా వీరు మారినట్లు కృప చూపించమని నా ప్రభు ఈ సమయమందు నీవే అధ్యక్షులుగా ఉండి పరిశుద్ధాత్మ దేవుడు నీవే మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనం చెల్లిస్తూ నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి దేవుని వాక్యం సెలవిస్తుందంటే వ్రత దినం ఏర్పాటు చేయడం, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినం ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకున్నట్టుకై పెద్దలను దేశంలో జనులందరినీ మీ దేవుడిని యెహోవా మందిరంలో సమకూర్చుడి. హల్లెలూయా. సమకూర్చబడాలి ముందు మనం. అప్పుడు దేవుని సన్నిధిలో మనం చేసేటువంటి ఆరాధన అంతా కూడా ఆయనకి ఇంపైనటువంటి ధూపంగా వెళ్తుంది అనమాట. ఈరోజున మనం మన జీవితంలో సమకూర్పు అనేటువంటిది లేదు. సమకూర్పు అంటే ఇల్లు, చక్కటి కారు, చక్కటి ఉద్యోగం, ఇవి మాత్రమే సమకూర్పు అనుకుంటూ ఉన్నాం. కానీ దేవుని వాక్యంలో సమకూర్పు అంటే ఏంటంటే మనల్ని మనం సమర్పించుకోవటం దేవుని సన్నిధిలో, మనల్ని మనం సబ్మిట్ చేసుకుని హృదయాన్నంతా నీళ్లు కుమ్మరించినట్లు దేవుని సన్నిధిలో కుమ్మరించి మనం ప్రార్థించినప్పుడు అది దేవునికి నిజమైనటువంటి ఆరాధన ధూపంగా దేవుని సన్నిధిలోకి వెళ్తుంది. కాబట్టి మన మూలవచనం అయినటువంటి ఆ వాక్యం ప్రకారం ప్రతిష్ఠించబడాలి. మనం ఒక ప్రత్యేకించబడినట్టు అందరిలో కలిసిపోయినట్టుగా కాకుండా ఒక ప్రత్యేకించబడినటువంటి ప్రజలుగా మన దేవునికి జీవించాలన్నది ఆయన ఆశ. మరి ఈ ఉపవాసంలో భాగంగా అపోస్తలులైన పౌలు గారు మరి తను ఎన్నో శ్రమలను అనుభవించి సువార్తను ప్రకటించి అనేక మందిని శిష్యులను తయారు చేసి వాళ్ళని మరి ఏ విధంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 22-23 వచనాల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాం. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించి మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించినట్లయితే దీంట్లో మనం కొన్ని పాయింట్స్గా తీసుకుని మనం ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. మనం ఎన్ని చేసినా ఏం చేసినా నేను మార్చాను, నేను శిష్యులుగా చేశాను అనేటువంటి మాట ఎక్కడ వాడటం లేదు. ఎవరో అపోస్తలులైన పౌలు గారు సువార్తను ప్రకటించాడు, అనేక మందికి దేవునికి శిష్యులుగా చేశాడు తప్ప పౌలు గారికి శిష్యులుగా చేసుకున్నట్టు ఇక్కడ కనిపించట్లేదు. ఈరోజున మనం చూసినట్లయితే మనం ఎవరి దగ్గరన్నా ఒక దైవసేవకుడి దగ్గర ట్రైనింగ్ అయ్యామనుకోండి, మనం ఏమంటాం, పలానా ఆయన శిష్యుడండి నేను, పలానా ఆయన శిష్యురాలండి నేను అని చెప్పుకుంటూ ఉంటాం. దయచేసి గమనించాలి. యేసుకు ప్రభువు ఏమంటాడు తెలుసా? దేవుడు ఒక్కడే మీకు గురువు, ఈ లోకంలో ఎవరో కాదు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా అభిమానం ఉంటే ఉండొచ్చు ఎవరి మీద అయినాను, ఎవరి దగ్గరైనా మనం ట్రైనింగ్ అయితే అవ్వచ్చు. కానీ ఇక్కడ పౌలు గారు అనేక మందిని శిష్యులు చేసాడంట, కానీ నేను పౌలు శిష్యుడు అని అంటలేదు. ఎవరికి శిష్యులుగా చేశాడంటండి ఆయన? ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది. 21వ వచనం చూసినట్లయితే ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసి, ఎవరికి శిష్యులు అని ఓన్గా శిష్యులుగా చేసుకోలేదు, దేవునికి శిష్యులుగా. కాబట్టి ఈరోజు మీరు ఎవరికైనా శిష్యులుగా ఉన్నట్లయితే దేవుడు చెప్తా ఉన్నాడు, దేవునికి శిష్యులుగా ఉండాలి తప్ప మనం ఒక మనుషుని దగ్గర ఒక మనుషునికో శిష్యులుగా ఉండకూడదు అనమాట. పౌలు గారు మరి అంతా కష్టపడి సువార్త ప్రకటించి అన్ని చేసి ఏం చేస్తున్నాడు తెలుసు? ఆయన దేవునికి శిష్యులుగా చేశాడు. శిష్యులుగా చేసి వాళ్ళని ఒక ప్రాసెస్ ప్రకారం నడిపిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే ఆయన దృఢపరిచి, హల్లెలూయా, మనస్సులను దృఢపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనకు శిష్యులుగా చేసుకున్నాం అనుకోండి, ఏదో ఒక రోజున మన ప్రవర్తన వాళ్ళకి నచ్చదు, ఏదో ఒక రోజున మనం దూషిస్తారు, ద్వేషిస్తారు. కానీ నిన్న నేడు నిరంతరం మారినటువంటి దేవునికి శిష్యులుగా చేయాలన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగే
దృఢపరిచేటువంటి విషయాన్ని మనం చాలా చక్కగా ధ్యానించుకున్నాం ఒక రోజంతాను. విశ్వాసమందు నిలకడగా ఉండవాలనేటువంటి విషయాన్ని కూడా మనం ధ్యానించుకుంటూ వచ్చినాం నిన్న. తర్వాత అనేక శ్రమలను అనుభవింపవాలననియు, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, అనేక శ్రమలను అనుభవింపవాలననియు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. శ్రమ దినమున కృంగిని ఎడల నీవు చేతకానివాడు అవుతావు అని చెప్పి వాక్యం మనకు ఖండత వస్తూ ఉంటుంటుంది. కానీ శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతుంటుంటాం. శ్రమ దినాల్లో మనకి బలహీనతలు వస్తూ ఉంటుంటాయి. శ్రమలు వచ్చినప్పుడు కొన్ని విషయాల్లో మనకి అనుకున్నట్టు జరగలేనప్పుడు, ఆయనకు అనుకున్నది జరగలేనప్పుడు, లేకపోతే మన జీవితంలో ఊహించినటువంటి సంఘటన ఎదురైనప్పుడు, అదే ఒక శ్రమ లాంటిది ఎదురైనప్పుడు మన మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటుంటాం, దేవుని సన్నిధికి దూరం అవుతుంటుంటాం, అనేక విధములైనటువంటి ఆలోచనలతో సతమతమవుతూ ఉంటుంటాం. కానీ దేవుని వాక్యం చదువుతూ ఉంటాం, శ్రమ దినమున కృంగిని ఎడల నువ్వు చేతకానివాడవుతావు అనేటువంటి వాక్యం గుర్తు తెచ్చి మనకి ఏం చేస్తామంటే, లేదు, శ్రమదినం కృంగిని ఎడల నేను చేతకాని అవుతాను అనేటువంటి వాక్యం మనకు తెలుసు. కానీ మనం ఏం చేస్తామంటే కృంగిపోతాం, అంటే మనం చేతకాని వాళ్ళగా అయిపోతూ ఉంటాం అనమాట. అంటే మన యొక్క జీవితం అంతా కూడా ఓడిపోయినట్లుగా మనమే చేసుకుంటూ ఉంటుంటాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, శ్రమలు వచ్చినాయి ఇప్పుడు ఏం చేయాలి, మనం కృంగిపోకూడదు, నేను లొంగిపోకూడదు, వంగిపోకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి. హల్లెలూయా. లోకం ఆలోచించినట్టు నేను ఉండకూడదు, లోకం మనకు వేరే నేను జీవించాలి, లోకం వలె నేను ఉండకూడదు అనేటువంటి ఆలోచన మనకు వచ్చినప్పుడు ప్రతి వారు ఎలా రియాక్ట్ అవుతున్నారో అలా రియాక్ట్ అవ్వం, మనం స్పెషల్గా రియాక్ట్ అవుతాం అనమాట. ప్రతి వారు ఎలా ఆలోచిస్తున్నారో మనం అలా ఆలోచించం. అందరికీ కరోనా వైరస్ వచ్చింది కాబట్టి నాకు కూడా వచ్చేది, అందరూ చచ్చిపోరు నేను చచ్చిపోతాను. అది లోకంలో కలిసిన వారు, లోకంతో జీవిస్తున్న వారు, లోక పద్ధతుల ప్రభావితమైనటువంటి వారు మాట్లాడేటువంటి మాటలు అనమాట అవి. కానీ దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు, దేవుని సన్నిధిలో మెలుగుతున్నటువంటి వారు, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి వారు మాటలు ఎట్లా ఉంటాయంటే, నా పక్కన 1000 మంది పడినను, నా కుడి పక్కన 10,000 మంది కూడినను ఏ అపాయము నా యొద్దకు రాదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నా పక్కనే 1000 మంది పడినా, నా కుడి పక్కన 10,000 మంది కూడినా ఏ అపాయం కూడా నా యొద్దకు రాదు. అది యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నటువంటి మీరు, యేసే రక్తం క్రింద ఉన్నటువంటి మీరు మాట్లాడేటువంటి మనం అందరం పలికేటువంటి మాట అదనమాట. అంతేగాని లోకంలో మనం జీవిస్తున్నాం అనుకోండి, లోకంతో పాటు మనం మాట్లాడుతుంటాం అన్నమాట. లోకం ఎలాగైతే ఉన్నదో మనం కూడా అందరికీ వస్తుంది, మాకు వస్తుంది, అందరితో పాటు మేమేం పోతాం. దేవుడు చెప్తున్నాడు, మీరు లోకమునకు వేరే జీవించమంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి శ్రమలు రాక మానవు. కీర్తన గ్రంథం 16:4 చూసినట్లయితే, యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వానికి శ్రమలు విస్తరించిన అని ఉంది అక్కడ. హల్లెలూయా ప్రియులారా, యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వానికి శ్రమలు విస్తరిస్తాయంట. హల్లెలూయా. శ్రమలు రాక మానవు. కానీ దేవుడు చెప్పాడు, ఈ లోకంలో మీకు శ్రమ సంభవించును, ఆయనను ధైర్యం తెచ్చుకోనండి, ఎందుకంటే నేను లోకం జయించి ఉన్నాను. దేవుని ఉద్దేశం ఏంటంటే మనకి ఎగ్జామ్స్ రావాలి, వాటిలో విజయం పొందాలి అన్నది. అంతేగాని చదువుకుంటాను వెళ్ళిపోయి ఒక ఎగ్జామ్ కూడా పెట్టకపోతే అసలు ఏం చదువుతున్నావు మనకేం తెలుస్తుంది. మన విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు, నువ్వు శిష్యునిగా మారినప్పుడు నీలో ఉన్నటువంటి విశ్వాసం అనేటువంటిది ఎంత బలంగా ఉందో, నువ్వు ఇంకా విశ్వాసగానే ఉన్నావా, అసలు విశ్వాస స్టేజ్ నుంచి దాటి నువ్వు శిష్యునిగా అయ్యావో లేదో తెలుసుకోవాలంటే విశ్వాసపు పరీక్షలు దాటి ముందుకు రావాలన్నమాట. కాబట్టి మనలో ఉన్న విశ్వాసానికి టెస్టింగ్ జరుగుతుంటుంది అనమాట. అప్పుడు బయటపడుతుంది మనలో ఉన్నటువంటి విశ్వాసం ఏంటన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే విశ్వాసం ఉందో, ఈ శ్రమ వచ్చినా నాకు ఏం జరగదు, ఈ శ్రమ మీద దేవుడు నాకు విజయం ఇస్తాడు. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా యోహాను సువార్తలో, ఈ లోకంలో మీకు శ్రమ సంభవించును, నన్ను నమ్ముకోండి మీకు శ్రమలు రావు, నన్ను నమ్ముకోండి మీకు ఏ విధమైనటువంటి కష్టాలు రావు, నన్ను నమ్ముకోండి అని దేవుడు అక్కడ యోహాను సువార్తలు అంటలేదు. ఏమంటున్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ సంభవించును అని క్లారిటీగా స్పష్టంగా స్వయంగా యేసుప్రభువు చెప్తున్నటువంటి మాట అది. ఈ లోకంలో మీకు శ్రమలు సంభవిస్తాయి, కానీ ఆయనను ధైర్యం తెచ్చుకోండి. ఎందుకని ధైర్యం, ఏమిటో ధైర్యం అంటే, నేను లోకమును జయించి ఉన్నాను. కాబట్టి మీకు ఎదురే ప్రతి చిన్న సమస్య కూడా దేవుడు జయించి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకని మీకు ఆ శ్రమ వచ్చిందంటే, ఎందుకని మీకు ఆ సమస్య ఎదురొచ్చిందంటే, నువ్వు దాని మీద విజయం పొంది దేవుని మహింపరచగలదావు అనేటువంటి నమ్మకంతో దేవుడు మీ మీద కాన్ఫిడెంట్ తోటి ఆ శ్రమను అలౌ చేశాడు అనమాట. యోబుకి దేవుడు ఎందుకని ఆ శ్రమను అలౌ చేశాడు, యోబు మీద ఉన్నటువంటి నమ్మకంతో దేవుడు ఏం చేశాడంటే, యోబు నా భక్తుడు ఏమైనా నిలబడతాడు అని చెప్పి వాగ్దానం అక్కడ అంటా ఉన్నాడు అన్నమాట సాతానుతో. నువ్వేమైనా చేసుకో, నన్నే స్తుతిస్తాడు, నన్నే మహింపరుస్తాడు, ఉన్నా లేకున్నా ఏదేమైనాను నాకు కాన్ఫిడెంట్ ఉంది, నాకు ఆ నమ్మకం ఉందని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మరి మీ జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతుంటుంటాయి. ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారానో, పక్క వాళ్ళ ద్వారానో, లేకపోతే మనం
వెళ్తున్నటువంటి ఏదో ఒక సిచ్యువేషన్లో అననుకూల పరిస్థితులు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతున్నాం అన్నది దేవుని మహింపరచటానికి. ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులు, ఒక్కసారి ఆలోచించేయండి. మనకు ఎదురయ్యే ప్రతి సిచ్యువేషను మనం ఎట్లా రెస్పాండ్ అవుతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది దేవుని నామాన్ని మహింపరుస్తుందా, దేవుని నామానికి మహిమార్థంగా ఉన్నదా? ఇదే దృఢపరుస్తున్నాడు పౌలు గారు. శిష్యులారా, సరే విశ్వాసం దాటి నేను చెప్పినటువంటి దేవుని మాటలు విని మీరు విశ్వాసంలో బలపడ్డారు, మంచిదే. శిష్యులుగా మారాలనుకున్నారు, మంచిదే. మీరు శిష్యులు అవ్వరు, బాగానే ఉంది. కానీ దృఢంగా ఉండాలి. ఏమాత్రం దృఢత్వం కోల్పోయారు అనుకోండి, ఇరిగిపోతారు, వంగిపోతారు, పడిపోతారు. హల్లెలూయా. కాబట్టి మీరు దృఢంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, విశ్వాసం ముందు నిలకడగా ఉండాలి. పడిపోయేటువంటి విశ్వాసం, పగిలిపోయేటువంటి విశ్వాసం, సోలిపోయేటువంటి విశ్వాసం, సొమ్మసిల్లిపోయేటువంటి విశ్వాసం ఉండకూడదు. అంత మాత్రమే కాదు, తర్వాత ఏంటంటే అనేక శ్రమలను అనుభవించాలి. గమనించండి, అనేక శ్రమలను అనుభవించాలి. దేవుని రాజ్యంలో ప్రవేశించే ముందు చూడండి, కోకోనట్ ఆయిల్ మనకి డబ్బాలోకి వస్తుంది కదా, ఆ డబ్బాలోకి వచ్చి ముందు ఏం చేస్తుందంటే తెలుస్తుంది, అనేక శ్రమలు అనుభవించిన తర్వాత అది ఆయిల్ అవుతుంది. శ్రమలు అనుభవించక ముందు అది ఏంటది, ఒక కోకోనట్ మాత్రమే. ఆ కోకోనట్ కాస్త విరవబడి, నలగొట్టబడి, ఎండగొట్టబడి, ముక్కలుగా పీల్చబడి, ఆ మిల్లులు వేయబడి, ట్విస్ట్ చేయబడి, నలగొట్టబడిన తర్వాత మాత్రమే అనేక శ్రమల గుండా, అనేక ఏమంటారు అవి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు అది చెట్టు నుండి వేరు చేయబడుతుంది. ముందుగా ఎప్పుడైతే చెట్టు నుండి వేరు చేయబడిందో ఎండబడుతుంది, ఎండిపోతూ ఉంటుంది అనమాట. ఎండిపోయిన తర్వాత దాని యొక్క సెక్యూరిటీ, పీస్ అంతా తీసివేయబడుతుంది. మళ్ళీ లోపల ఉన్నటువంటి ఆ చిప్ ఏదైతే ఉందో తీసివేయబడుతుంది. దాని గురించి ఇవన్నీ కూడా ఇట్లా సెపరేట్ చేయబడి, నలగొట్టబడి, విరగొట్టబడి తర్వాత అన్నిటికి ఫైనల్ ప్రోడక్ట్ ఏంటంటే ఆయిల్ వస్తుంది అనమాట. ఆయిల్ ఎంతకాలమైనా అలాగే ఉంటుంది. ఆ ఆయిల్ ఈజీగా వచ్చేసిందా? మనకు లేదు. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో నేను ప్రవేశించబడాలి, నేను శిష్యునిగా ఉండాలి, నేను ప్రత్యేక అనుకుంటూ ఉంటాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి రెవల్యూషన్ బట్టి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా విశ్వాసులకి శిష్యులకు ఉన్నటువంటి తేడా చెప్తున్నప్పుడు అందరూ వావ్ ఇంత తేడా ఉన్నదా, అయితే ఈరోజు నేను శిష్యుడిని, వెరీ గుడ్, ఈరోజు నేను శిష్యుడిని అనేటువంటి ఒక ఒపీనియన్లోకి వచ్చేస్తూ ఉంటాం మనం. కానీ శిష్యుడు అంటే ఏంటంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టపడే అసాధ్యం. అంటే విశ్వాసులకి శిష్యులకు ఉన్నటువంటి తేడా చెప్పమని చెప్పి విశ్వాసులు తక్కువ వాళ్ళు, శిష్యులు ఎక్కువ వాళ్ళు అని కాదండి. విశ్వాసంలో బలంగా ఉంటూ, విశ్వాసంలో నిలకడగా ఉంటూ దేవుని హార్ట్ బీట్ని అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే శిష్యులు అవుతూ ఉంటుంటారు. కేవలం విశ్వాసం, దేవుడు ఏది చేస్తాడు, విశ్వాసం అక్కడ ఆగిపోకూడదు అనమాట. అంటే ఒక లెవెల్ దాటి వెళ్ళాలన్నమాట శిష్యత్వంలోకి అనమాట. కాబట్టి వీళ్ళు ఏం చేయడు, విశ్వాసం తయారు చేయలేదు. విశ్వాసాలు అంటే ఏంటి, దేవుడు వాక్యాన్ని నమ్ముతారు, అంతే విడిచిపెట్టేస్తారు. మళ్ళీ ఆపద వచ్చినప్పుడు మళ్ళీ నమ్మకం వస్తుంది, దేవుడు చేస్తాడులే అని చెప్పి. అంతే అద్భుతం చేస్తాడు దేవుడు, వాళ్ళకున్న సమస్య తీరిపోద్ది, వాళ్ళకున్న ఫైనాన్షియల్ సమస్య తీరిపోద్ది, వాళ్ళకి రావాల్సిన జాబ్ వచ్చేస్తుంది, వాళ్ళు కట్టుకోవాల్సిన ఇల్లు అయిపోతుంది, అంతే విశ్వాసం అక్కడితో ఆగిపోద్ది అన్నమాట. కానీ శిష్యత్వం అన్నటువంటిది అలాంటిది కాదు. ప్రాణం ఉన్నంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు, మట్టిలో చేరేంత వరకు కూడా దేవుని మహింపరుస్తూనే ఉంటారన్నమాట. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలు మీరు ప్రతి వారు కూడా గమనించాలి. ఆయన చెప్తున్నాడు, విశ్వాసం నిలకడగా ఉండవాలని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యమును ప్రవేశింపవలను. అదండి, ఎలా ప్రవేశించాలంటే దేవుని రాజ్యంలోను అనేక శ్రమలు అనుభవించి. అదేంటండి, యేసుప్రభువుని నమ్ముకుంటే కష్టాలు తీరిపోతాయని చెప్పారు అందరూ. యేసుప్రభువుని నమ్ముకుంటే జీవితం సుఖంగా ఉంటుందని చెప్పారు. యేసుప్రభువుని నమ్ముకుంటే శాంతి సమాధానాలు వస్తాయని చెప్పారు. యేసుప్రభువుని నమ్ముకుంటే ఏ బాధలు ఉండవని చెప్పారు. ఇదేంటి కొత్తగా చెప్తున్నారు? అసలు ఏంటి విధానం? యేసుప్రభువుని నమ్ముకుంటే అనేక శ్రమలు అనుభవించడం ఏంటి, అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలోకి వెళ్ళటం ఏంటి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటుంటారు. నిజమే కదా? మీకు చాలామంది కనిపిస్తూ ఉంటుంటారు మీ ఎదురుగుండా జాబులు చేస్తున్నటువంటి వారు, ఒక గవర్నమెంట్ జాబ్ వాళ్ళు, లేకపోతే ఒక కలెక్టర్ గారు, వీళ్ళు కనిపిస్తూ ఉంటుంటారు. వాళ్ళు ఎన్ని ఎగ్జామ్స్ రాసి ఉంటారు తెలుసా మీకు? వాళ్ళు ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళి ఉంటారు తెలుసా మీకు? వాళ్ళు ఎన్ని శ్రమలు అనుభవించి ఈ రోజున ఆ జాబ్ని ఆస్వాదిస్తున్నారు, ఇది మనకు తెలియదు. కానీ వాళ్ళకేంటి గవర్నమెంట్ జాబ్ వచ్చింది, వాడికేంటి క్యాంపస్లో సెలెక్ట్ అయ్యాడు, వాడికేంటి ఇది వచ్చింది, అది ఈవెన్ ఇట్ ఈస్ నాట్ ఆర్డినరీ అనమాట. అవి ఏదో అనుకోకుండా అలా కలలకంటూ నిద్రపోతే వచ్చేసినటువంటివి ఏమాత్రం కాదు అవి. వాళ్ళు అనేక నిద్ర లేనటువంటి రాత్రులు గడిపి అనేకమైనటువంటి ఎగ్జామ్స్ వెళ్ళి అనేక పరీక్షలు రాసి వాటన్నిటినీ, పరీక్ష అంటే శ్రమ, అనేక శ్రమలను ఎదుర్కొని వాటి మీద విజయం పొందారండి. శ్రమలను ఎదుర్కొని ఓడిపోతే వాళ్ళు ఎదరకరారు. ఈరోజు నాలో అంత జాబ్లోకి వెళ్ళరు, అంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళరు, అంత ప్రత్యేకించబడినట్టు అనుకుంటారు. వారితో పాటు అనేక మందికి ఎదురవని ఆ పరీక్షలు, ఆ శ్రమలు, కానీ వాళ్ళంతా ఓడిపోయారండి.
వాళ్ళంతా కూడా ఆ పరీక్షలు రాయలేకపోయారు, ఆ పరీక్షలను దాటికి రాలేకపోయారు, ఆ శ్రమల్లో చిక్కుకుపోయారు, ఆ శ్రమల్లో ఓడిపోయారు. కాబట్టి వాళ్ళు అక్కడే ఉండిపోయారు. కానీ వీళ్ళు ఎవరంట, ఆ లోకంలో శ్రమలు వచ్చినాయి వాళ్ళకి, ఆయనను కూడా ధైర్యంగా ఉన్నారు, వాటిని ఎదుర్కొన్నారు, వాటి మీద విజయం పొందారు. కాబట్టి ఈ రోజునాల్లో విక్టోరియస్ పర్సన్స్గా దేవుని స్తుతిస్తూ, దేవుని మహింపరుస్తూ వాళ్ళ జీవితంలో ఉన్నతమైన స్థానంలో నిలబడగలిగారు. కాబట్టి ఈరోజున వాక్యం ఇచ్చిన నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నేను శిష్యుడిని, నేను శిష్యురాలని అని మీరు అనుకుంటున్నట్లయితే కేవలం దేవునికి మాత్రమే శిష్యులుగా ఉండాలి. మన మాట వరుసకుంటుంటాం, ఈయన నా శిష్యుడేనండి, ఈమె నా శిష్యురాలేనండి, లేకపోతే నేను పలానా ఆయన శిష్యుడినండి, పలానా ఆయన శిష్యురాలండి, పలానా ఆవిడికి శిష్యురాలండి అని చెప్తుంటారు చాలామంది. కాబట్టి మరి దేవుని వాక్యం మీకు తెలిసినట్లయితే దయచేసి దేవునికి శిష్యులుగా ఉన్నట్లయితే అది దేవుని మహింపరిచేటువంటి రీతిలో ఉంటుంది. కాబట్టి మీకు శిష్యులుగా తయారు చేసుకున్నట్లయితే ఏదో ఒక రోజు మీకు నిందలు అవమానాలు ఎదురవుతాయి తప్ప దేవుని మహింపరిచేటువంటి రీతిలో మనం ఉండలేమన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక శ్రమలు అనుభవించి, కాబట్టి మత్తయి సువార్త 17:12 చూసినట్లయితే ఏలియా గారు వచ్చారంటే ఇది వరకు మనకి, వారు అతనిని ఎరుగక తమకు ఇష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరి. ఏలియాని పట్టించుకోలేదు ఎవరు కూడా, అనేక శ్రమలు ప్రవేశపెట్టారు. అలాగే మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను. దేవుడే చెప్తున్నాడు. మనుష్య కుమారుడు అంటే ఎవరు? దేవుడే. మనుష్య కుమారుడు కూడా శ్రమలు పొందుతున్నాడంట. దేవాది దేవుడే ఈ లోకంలోకి వచ్చి అనేక శ్రమలు పొంది ఆయన నిత్య రాజ్యంలో తండ్రి కుడి పార్శ్వన కూర్చుని అన్నాడు. కాబట్టి నిన్ను నన్ను కూడా ఆయన వెళ్ళిన మార్గంలో నడవాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మార్కు సువార్త 9:12 చూసినట్లయితే అందుకనే ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కబెట్టినను మాట నిజమే, అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలనని వ్రాయబడట ఏమి. చూసారా, మనుష్య కుమారుడు వచ్చి అనేక శ్రమలు పడి తృణీకరించబడవలని. లోకసువార్త 9:22 చూసినట్లయితే మనుష్య కుమారుడు బహు శ్రమల పొంది పెద్దల చేతను, ప్రధానుల చేతను, యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యము. హల్లెలూయా. చూసారా, లోకసువార్త 9:22 చూసినట్లయితే మనుష్య కుమారుడు కూడా బహు శ్రమల పొంది, ఏం శ్రమలండి? ఎవరండి అయినా? దేవుడు. బహుశ్రమలు. కాబట్టి చిన్న సమస్య వస్తే కృంగిపోతూ ఉంటుంటాం, చిన్న సమస్య వస్తే నలిగిపోతూ ఉంటుంటాం. కానీ ఇక్కడ దేవాది దేవుడు, సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడు, ఆ సృష్టిలోకి ఒక్కొక్క మానవ రూపంలో వచ్చినటువంటి ఆయన ఏం చేస్తున్నాడంటే బహుశ్రమలు పొంది, శ్రమలు పొందటం ఓకే, శ్రమల టైంలో మనకి ఎవరైనా ఆదరింతే బాగుంది అనుకుంటాం. కానీ ఇక్కడ శ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేత విసర్జింపబడి చంపబడి. ఎంత కష్టంగా ఉందండి ఈ మాట చదవటం కూడాను. శ్రమ పొందుతున్నారంటే కనీసం వాళ్ళకి ఎవరైనా ఆదరణ ఇస్తే బాగుంది అనుకుంటాం మనం. మామూలు శ్రమలకు బహుశ్రమలు పొందుతా కూడా ఏం చేస్తున్నారంటే పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేత, చిన్న లేదు పెద్దలు అందరూ కూడా అనుభవం ఉన్నటువంటి వారు కూడా అందరూ కూడా ఏం చేస్తారంట, విసర్జిస్తూ ఉన్నారు. అరే చంపబడి, పోనీ విసర్జించారు, లేకపోతే నిందించారు, అవమానించారు, అక్కడ తిరుగుతలేదు, చంపేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చంపేస్తారు. అక్కడ దాకా అయిపోయిందా స్టోరీ? అయిపోతే మనం ఈరోజు చెప్పుకోం. ఈ రోజున దేవుని ఆరాధించు మనం. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు, నీ శ్రమలు నీకు బహుగా విస్తరించవచ్చు, నీకు బహుశ్రమలు నువ్వు అనుభవించవచ్చు, నువ్వు నేను కూడాను. పెద్దలు అందరు అనగా మన ఇరుగు పొరుగు వాళ్ళు, మనం ప్రధానమైనటువంటి వ్యక్తులు, మన ఇంట్లో వాళ్ళు, మన బయట వాళ్ళు, మన చుట్టుపక్కల ఎవరైనా సరే మనల్ని విసర్జించవచ్చు, మన పనికిమాలిన వాళ్ళని అనుకోవచ్చు, మన పనికిరాము అనుకోవచ్చు, మన వేస్ట్ అనుకోవచ్చు, చచ్చే బాగుండు ఇలా పోతే బాగుండు అనుకోవచ్చు. వాళ్ళ దృష్టిలో మనం చచ్చిపోయి ఉండొచ్చు, వాళ్ళ దృష్టిలో బ్రతుకున్నా కూడా మనం పోయినట్లు అనిపించవచ్చు, లెక్కలేనటువంటి పరిస్థితులు మనం ఉండొచ్చు. చూడండి ఇలా ఏం చేశారు, అటు చంపేశారు. అక్కడ వరకు, అక్కడితో అయిపోయింది. ఇంకా అంతకు మించి ఏం చేయలేరు కదా వాళ్ళు. చంపడం వరకైనా వాళ్ళ బాధ్యత, తర్వాత ఏం చేయలేదు. కానీ 3వ దినమున లేచుట అగత్యము, ఖచ్చితంగా లేస్తాడంట. కాబట్టి ఆ శ్రమల్లో ఆయన ఏం చేస్తాయి, కృంగదీసాయి, వంగదీసాయి, లొంగదీసాయి, నలగొట్టాయి, ఏం చేసినా కానీ తృణీకరించబడ్డాయి, కానీ మొత్తం ప్రాణం తీసేసినట్టు చేసాయి. కానీ అక్కడితో ఆగిపోయిందా? అక్కడితో చరిత్ర క్లోజ్ అయిపోయిందా? అక్కడితో ఎండ్ అయిపోయిందా? లేదు. కాబట్టి ఈరోజు మీ శ్రమలు మిమ్మల్ని కృంగదీయవచ్చు, మిమ్మల్ని లొంగదీయవచ్చు, మిమ్మల్ని ఏదో దిగజార్చినట్టు అయిపోవచ్చు. కానీ జీవము కలిగినటువంటి దేవుని మాట మిమ్మల్ని ఏం చేస్తుందంట, 3వ దినమున లేచుట అగత్యము. నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడనమాట. కాబట్టి మీకున్న సమస్యలను బట్టి మీరు కృంగిపోయి ఉండొచ్చు, మీరు లొంగిపోయి ఉండొచ్చు, మీరు ఎటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినా సరే ఖచ్చితంగా దేవుడు
మిమ్మల్ని తిరిగి లేపుతాడు. ఆయన 3వ రోజు ఎలాగైతే సమాధి చేయబడ్డాడు, అంత సమాధి అయిపోయింది, కొలాప్స్, క్లోజ్ అనుకున్నారు అందరూ, కానీ దేవుడు తిరిగి లేచాడు. ఈ రోజున మీరు అనుభవిస్తున్నటువంటి శ్రమ ఎటువంటిదైనా సరే, మీరు వెళ్తున్నటువంటి మార్గం ఎటువంటి క్లిష్ట కష్ట పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని తిరిగి లేపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వాళ్ళందరూ ఆమెను చెప్తే ఖచ్చితంగా మీరు ఏ స్థితిలో పారిపోయారో, మీ జాబ్ విషయంలో, మీ వివాహ విషయంలో, మీ యొక్క దాంపత్య జీవితంలోనో, లేకపోతే ఏ విషయంలో మీరు ఒకవేళ డౌన్లో కనిపిస్తూ ఉన్నారో, ఏ విషయంలో మీరు పడిపోయినట్టు కనిపిస్తూ ఉన్నారో, మీరు నమ్మినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే సమాధిలో నుంచి బయటికి తిరిగి లేచాడు 3వ రోజున, అంత క్లోజ్, ఆల్ ఈజ్ ఓవర్ అనుకున్నారు అందరూ కూడా. కానీ దేవుడు చరిత్రను మార్చాడు, చరిత్రను తిరగరాశాడు. కాబట్టి మీరు కూడా అందరూ అనుకుంటారు వీడి జీవితం అయిపోయింది, వీడి చాప్టర్ క్లోజ్ అనుకుంటారు, కానీ మీరు చరిత్రను తిరిగి రాస్తారు. ఎందుకంటే యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ అనమాట. మనం దేవుని బిడ్డలం కాబట్టి దేవుడు ఏ విధంగా అయితే క్లోజ్ అనుకున్న దాన్ని ఓపెన్ చేశాడు, మూయబడిన దాన్ని తెరిచాడు. అంతవరకు సమాధులు మూయబడతాం తప్ప తెరవబడటం ఎక్కడా లేదు. చరిత్రలో మొట్టమొదటి జరిగినటువంటి విషయం అదనమాట. కాబట్టి ఈ రోజున నువ్వు, నేను, మనమంతా కూడా మన జీవితంలో, మన చుట్టుపక్కల, మన గ్రామంలో, మన ఇంట్లో, మన బంధువుల్లో చాప్టర్ క్లోజ్ అయిపోయిందా? మనం సమాధి చేయబడ్డామా? మన జీవితం ఇంకా తుడిచివేయబడిందా? మన పేరు కొట్టివేయబడిందా? కానీ దాన్ని క్లోజ్ అయిపోయిన ద్వారాన్ని దేవుడు ఓపెన్ చేస్తున్నాడు. నూతన విధానంలో చరిత్రను తిరగరాసేటువంటి రీతిలో దేవుడు మనల్ని పైకి లేపబోతున్నాడు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. స్వతంత్రించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పౌలు గారు అంటూ ఉంటాడు, అపోస్తలుల కార్యం 20-23 చూసినట్లయితే, బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. ఏం కాచుకున్నానంటే ప్రజలు కాదు, అభిమానులు కాదు, ఆదరించేవాళ్ళు కాదు, కానుకలు ఇచ్చేవాళ్ళు కాదు, కార్పెట్లు వేసేవాళ్ళు కాదు. ఎవరంటే బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నామని ఎవరు చెప్తున్నారంట? పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడంట. హల్లెలూయా. కాబట్టి ఆయన ఆ బంధకాలని ఎంత సంతోషంగా స్వీకరిస్తూ ఉన్నాడు, ఆ శ్రమల్ని ఎంత ఎగ్జైటింగ్గా ఎదుర్కొంటూ ఉన్నాడు. ఎందుకంటే బాగా ప్రిపేర్ అయినాడు. ఎప్పుడు కూడా శ్రమలు వస్తున్నాయా, కీడు వస్తుందా, అయితే మేలు దాగుంది నాకు, ఆ కీడుని నేను ఎదుర్కొంటే వెనకాల ఉన్న మేలు నేను స్వతంత్రించుకుంటాను. అమ్మో కీడా అని భయపడ్డారనుకో, వెనకాల ఉన్న మేలును కోల్పోతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక పేద విధవరాలు ఒక ఇంట్లో ఉన్నదంటండి. తన జీవితం అంతా కూడా ఆ ఇంటి ఓనర్కి ఎంతో కష్టపడి పనిచేస్తూ వచ్చిందంట. ఆ ఇంటి ఓనర్ ఏం చేసిందంటే, మరి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డగా ఉంది, ఈమె పనిచేస్తూ మరి ఆ ఇంటి ఓనర్ దగ్గరే ఉండిపోయిందంట. చాలా ముసలం అయిపోయింది. ఆ ఇంటి ఓనర్ చనిపోయిందంట. ఇంటి ఓనర్ చనిపోయిన తర్వాత కుమారులు వచ్చారు, తన ఆస్తిపాస్తులంతా పంచుకున్నారు, అన్నీ చేశారు. ఏంటి చూసిందంతా ఎవరు? ఈ పని ఆమె ముసలమ్మ అనమాట. అంతా పని చేసుకున్నారు, కనీసం చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. అప్పుడు ఈ ముసలమ్మ ఉంటే, ఇదిగో ఏసై అంటాడు కదా, ఇదిగో మా తల్లి సిలువ పట్టుకెళ్ళిపో, ఈ చెక్క సిలువ మాకెందుకు అని చెప్పి అది మొఖాన్ని వేసి కొట్టారంట. అయ్యో దేవా, ఎంత ఎలాంటి కొడుకులనిచ్చావా, ఇంత ఎలాంటి బిడ్డలనిచ్చావని చెప్పి ఆ తల్లి ఎంతో రోధిస్తూ వచ్చి తన గుడిసెలో నా యజమానురాలకి సేవ చేసినందుకు గుర్తుగా ఇదన్నా దొరికిందా నాకు, సరే ఇది జ్ఞాపిక చాలని చెప్పి ఆ గుడిసెలో ఆ చెక్క సిలువను పెట్టుకుని రోజును ప్రార్థన చేసుకుంటూ రోజులు గడుస్తూ ఉన్నాయంట. కొన్ని రోజులు అయ్యేసరికి ఏమైందంటే, ఆ గుడిసెలో వర్షం రావటం వల్ల, ఆ చెక్క మీద చిలువ మీద వర్షం పడటం వల్ల ఏమైందంటే నెమ్మదిగా సిలువ చీకిపోతూ వస్తుందంట. హల్లెలూయా. వస్తే ఒక రోజు ఏమైందంటే, ఆ సిలువలో ఉన్నటువంటి ఒక చెక్క మొక్క పేడు విరిగిపోయిందంట. విరిగిపోయిన తర్వాత ఆ సిలువ మీద చెక్క మీద ఏమవుతుందంటే, ఒక సూర్యకిరణం పడుతుందంట. సూర్యకిరణం పడేసరికి ఈ చెక్కలోంచి ఒక మెరుపు లాంటిది వస్తూ ఉందంట. ఈమెకు ఆశ్చర్యం వేసిందంట, అరే చెక్క ఏంటి ఇంత ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంది అని చెప్పి చూసినప్పుడు ఆమె ఆ మేక కొట్టినటువంటి దాన్ని తీసుకుని నెమ్మదిగా దగ్గర పెట్టుకుని అది ఇలా ఓపెన్ చేసి చూస్తే దాని నిండా ఆ సిలువ లోపల ఏం చేస్తుందంటే, ఆ ఓనరు తనకున్నటువంటి ఆ యొక్క డైమండ్స్ అన్నిటినీ కూడా అందులో పొదిగించి ఆ సిలువని చేయించుకుని పెట్టుకుందంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తన కుమారులు పంచుకున్నటువంటి ఆస్తి కంటే కొన్ని వందల వేల రెట్లు విలువైనటువంటి తన యొక్క ఆస్తినంతా ఆ సిలువలో దాచుకుందంట. హల్లెలూయా. ఈమె సిలువని నమ్ముకుంది, ఈమెకు మిగిలిన సిలువే. కానీ ఆ సిలువతో అటున ఉన్నటువంటి ఆ ఆశీర్వాదాలు పొందుకోవటానికి కొంచెం ఆలస్యమైంది, కొంచెం సమయం పట్టింది. కానీ దేవుని నమ్మినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా మొదట శ్రమలు అనుభవిస్తూ ఉంటారు, మొదట నిందలు ఎదురవుతుంటుంటాయి, మొదట అవమానాలు ఎదురవుతుంటాయి. కుమారులు ఏం చేయరు, హే అని చెప్పి ఆ చెక్క సిలువ అని చెప్పి విసిరిపడేశారు. ముసలిదాన్ని అవతలకు పో, మీకు మాయమ్మ పోయింది, నీతో మాకు పని ఏంటని చెప్పి అవమానించారు.
కానీ ఆమె పొందుకున్నటువంటి బహుమానం ఎంత అత్యున్నతంగా ఉందో చూసారా. కుమారులు కూడా దొరకలేదు, తన రక్త సంబంధులు కూడా దొరకలేదు. కానీ ఎవరో తెలియనటువంటి ఈమె దేవుని గురించి ఆమెకు ప్రకటిస్తూ ప్రతిరోజు సేవ చేస్తూ ఉన్నది కాబట్టి ఆ నిందలు, అవమానాలు ఆమెను దూషించారు, ద్వేషించారు, నానా విధాలుగా మాట్లాడి ఇంట్లోంచి అవతలకు పోమని పంపేశారు. కానీ చివరికి ఏం దొరికిందంటండి? వెంటనే రాలేదు, కొంత సమయం పట్టింది. కాబట్టి సహనం లేకుండా మీ జీవితంలో ఏది స్వతంత్రించుకోలేరు. సహనం లేకుండా ఏది స్వతంత్రించుకోలేదు. నేను ఎంతకాలం కష్టపడి పని చేస్తే ఈ చెక్క సిలువ ఎవడ కావాలని చెప్పి ఈవిడ అక్కడ పాడేసి వచ్చుంటే ఎట్లా ఉండేది? సిలువే శరణాయిరా అని చెప్పి ఆ సిలువను భుజం మీద వేసుకుని వచ్చింది, ఇంట్లో పెట్టుకుంది, రోజు ప్రార్థన చేసుకుంటూ ఉంది. ద డేస్ విల్ కమ్. కాబట్టి ఈ రోజున నువ్వు నమ్మినటువంటి దేవుడు, మనం నమ్మినటువంటి దేవుడు మనల్ని విడిచిపెట్టేట్లేదండి. మన సహనాన్ని టెస్టింగ్ చేస్తూ ఉంటుంటాడు, మన యొక్క సహనాన్ని పరీక్షిస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా. కాబట్టి అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని చెప్పి వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి రోమపత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో పౌలు గారు ఒక మాట అంటాడు, మన ఎడల ప్రత్యక్షము కావో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాం. చూసారా, మనకొక ఏంటది దేవుని మహిమ ప్రత్యక్షమవుతుంది. ఆ మహిమ ఎదుట మనం అనుభవిస్తున్నటువంటి శ్రమలు పెద్ద లెక్క చేసేటువంటి శ్రమలు ఏం కాదండి, పెద్ద గొప్ప శ్రమలు ఏమి కాదు. మన మీద వస్తున్న నిందలు, అవమానాలు, ప్రజెంట్ మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి మానసిక ఒత్తిళ్ళు పెద్ద గొప్ప ఏం కాదు. దేవుడి మహిమ ఎంతో గొప్పదనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ ఎంతో గొప్పది. కాబట్టి ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు ప్రస్తుతము మనం శ్రమలు ఎన్న తగినవి కావు. పెద్ద లెక్క చేసుకోగలిసిన శ్రమలు కాదు. మనకు వస్తున్నటువంటి మానసిక ఒత్తిళ్ళు అవ్వచ్చు, మనల్ని ఇబ్బంది పెడుతున్న ప్రతి పరిస్థితి, ఆర్థిక, అనారోగ్య, నిరుద్యోగ సమస్య ఏదైనా పెద్ద గొప్పదేమీ కాదు అని చెప్పి చెప్తా ఉన్నాడు అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, 2 కొరింథీ 1వ అధ్యాయం 5వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఒక టీచర్ ఉన్నాడంటే ఎప్పుడు కూడా ఎగ్జామ్స్ పెడతా ఉంటాడు. ఆ ఎగ్జామ్స్లో ఎలా విజయం పొందాలో తర్ఫీదునిస్తూ ఉంటాడు. ఎగ్జామ్ ఉంది, ప్రిపేర్ అవ్వండియా, అసైన్మెంట్ ఇది ప్రిపేర్ అవ్వండి, ఈ లెసన్ ఇట్లా చదవండి, ఈ క్వశ్చన్ అర్థం లేదా రండి మీకు చెప్తాను అని చెప్పి ముందుగా ప్రిపేర్ చేస్తూ ఉంటుంటాడు. వాళ్ళకి ఆ ఎగ్జామ్లో ఎలా విజయం పొందాలో సహాయం చేస్తూ ఉంటాడు. సేమ్ పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు అలాగే, యేసుక్రీస్తు ప్రభువు కూడా మనకు అలాగే ఏం చేస్తారంట, యేసుక్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలా విస్తరించుచున్నాయో. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువు వారు ఎలాగైతే శ్రమలు అనుభవించి వెళ్ళాడో మనం సువార్తను మాత్రమే తీసుకెళ్తాం కాదంతే. యేసుక్రీస్తు వారి యొక్క భారాన్ని, యేసుక్రీస్తు ప్రభువు అనుభవించినటువంటి ప్రతి కష్టాన్ని కూడా మన యందు విస్తరించబడుతూ ఉంటుంటుంది అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతిదాన్ని రిసీవ్ చేసుకోవాలి, ఓన్లీ బ్లెస్సింగ్స్. అందుకే అంటారు యోబు గారు, దేవుని యొద్ద నుంచి మేలును మాత్రమే అనుభవించదగదుమా, కీడును అనుభవించకూడదా అని అడుగుతాడనమాట. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ కదా. కాబట్టి ఈ రోజున దేవుడి దగ్గర నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదం, బ్రదర్ మేము బాగుండాలని ప్రేయర్ చేయండి, మేము ఆశ్రయించాలని ప్రేయర్ చేయండి, మాకు ఉద్యోగం రావాలని ప్రేయర్ చేయండి అంటారు. కానీ మాకు ఉద్యోగం పోవాలని ప్రేయర్ చేయండి, మేము ఆశ్రయించబడకూడదని ప్రేయర్ చేయండి, మేము మా ఇల్లు ఉన్నది పోవాలని ప్రేయర్ చేయండి అని ఎవరైనా అంటారా? లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుడి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఆశీర్వాదం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, యోబు గారు ఏమంటున్నాడు తెలుసా, దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు మనం అనుభవింప తగదా అంటా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఎప్పుడు కూడా జీవితంలో చిన్న నలుగుడు ఎదురైనా, చిన్న కష్టం ఎదురైనా, చిన్న శ్రమ ఎదురైనా, చిన్న బాధ ఎదురైనా వెంటనే డేలా పడిపోతుంటారు. మాట రాదు, మా మనుషులతో మాట్లాడినటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతుంటుంటాం. దయచేసి గమనించాలి ప్రియమైనటువంటి వాళ్ళారా, జీవము కలిగినటువంటి దేవుడు మనలో ఉన్నప్పుడు, నీవు జీవంతో నిలబడ్డప్పుడు మాత్రమే నీ సమస్య నిన్ను చూసి పారిపోతుంది. ఎప్పుడైతే నువ్వు ఓడిపోయావో, గొల్లియాతు నిలబడినట్లయితే దావీదు అక్కడికి వెళ్ళేవాడా? లేదు. గొల్లియాతు ఎప్పుడైతే పడ్డాడో అప్పుడు పరిగెత్తుకెళ్ళి తలకాయ నరకగలిగాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు నువ్వు ఎప్పుడైతే పడిపోతున్నావో, ఎప్పుడైతే లొంగిపోతున్నావో, ఎప్పుడైతే వంగిపోతున్నావో అయిపోయిందనమాట. నీలో జీవం పోయినట్లే. వాక్యం జీవింపజేస్తుందండి, ఎవరిని కూడా పడగొట్టదు. వాక్యం ఎప్పుడు కూడా, వాక్యం నిలబెడుతుంది ఎప్పుడు కూడా. కాబట్టి దేవుని వాక్యం చదువుతున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నిలబడగలుగుతున్నామా? అందుకే చెప్తున్నాడు పౌలు గారు, నిలకడగా ఉండాలయ్యా. చాలామంది పడగొట్టాలని చూస్తుంటుంటారు, చాలామంది పక్కకు లాగేయాలని చూస్తుంటుంటారు, కానీ నిలకడగా ఉండాలి. నిలకడ
హల్లెలూయా. కాబట్టి క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ మాకు విస్తరిస్తుంది. శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆదరిస్తాడు. శ్రమల్లో మనకు తోడై ఉంటాడని ఉంది వాక్యం. శ్రమలు రాకుండా చేయడంటాడు, శ్రమలో తోడై ఉంటాడంట. హల్లెలూయా. ఆ శ్రమల నుంచి ఎలా విడుదల పొందాలో ఆ మంచి ఆదరణ ఇచ్చి మనల్ని నడిపించి విజయం ఇస్తాడనమాట దేవుడు. శ్రమలు అనుభవించి విజయం వచ్చినప్పుడు దేవుడు సంతోషిస్తాడు తప్ప అసలు శ్రమే లేకుండా దేవుడికి విజయం ఇవ్వాలన్నటువంటిది ఆలోచన కాదనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని నేను ముగించాలని ఆశపడుచున్నాను. ఇంకా కొద్ది నిమిషాలు ఉంది కాబట్టి ఇందులో మీరు పాయింట్స్ అన్ని నోట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఒక్కో రోజు ఒక్కొక్క మెసేజ్ కింద చెప్పాను, మిగతావన్నీ షార్ట్ కట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు దృఢపరచి అనేటువంటిది ఒకటో పాయింట్గా చెప్పాను. విశ్వాసమందు నిలకడగా ఉండవలను అనేటువంటిది రెండో పాయింట్. మూడోది ఏంటంటే అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో మనం ప్రవేశించవలను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనకి ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నాళ్ళ శ్రమలు అనుభవించాలి బ్రదర్? ఎంతకాలం ఈ జీవితం? అసలు ఇంక జీవితం అంతా శ్రమలేనా? జీవితం అంతా ప్రియులారా, ప్రతి పరీక్ష కూడా నిన్ను ప్రమోట్ చేస్తుంది. కాబట్టి ఎన్ని పరీక్షలు రాస్తే అంత ప్రమోషన్ వస్తూ ఉంటుంది, ఎన్ని పరీక్షలు రాస్తే అంత పైకి వెళ్తూ ఉంటుంటాం. అది పక్కన పెట్టేసేసి నాకు పరీక్ష వద్దు ప్రమోషన్ కావాలంటే ఎట్లా ఉంటుంది? నేను బ్రిక్స్ తేను, మా ఇల్లు కడతాకు ఒక బ్రిక్ కూడా పెట్టను, కానీ పై స్టేర్లు కట్టేసుకోవాలంటే ఎక్కడ కడతావు? పిల్లర్స్ వేయను నేను, బ్రిక్స్ పెట్టను, ఇటుకలు పెట్టను నేను, కానీ గోడలు కట్టేసేయాలి. ఎక్కడొచ్చేస్తాయి? మూర్ఖత్వం అనిపించదు అనమాట. కాబట్టి ఇది దేని వాక్యంగా ఆలోచన చేయండి మీరు ప్రతి వారు కూడాను. దేవుడు మనల్ని నడిపించేటువంటి విధానం చాలా అద్భుతంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. హల్లెలూయా. చూడండి ఇక్కడ నెక్స్ట్ హెచ్చరిక అనేటువంటిది మనకి చాలా విధమైనటువంటి హెచ్చరికలు ఉంటుంటాయి. దేవుడు మనల్ని అనేక సార్లు హెచ్చరిస్తూ ఉంటుంటాడు. ఈ పాయింట్స్ అన్నీ మీరు రాసుకోండి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దృఢపరచి, అదొక పాయింట్. ఆల్రెడీ ఒక రోజంతా ఒక మెసేజ్ చెప్పాను దాని మీద. రెండో పాయింట్ ఏంటంటే విశ్వాసమందు నిలకడగా ఉండవలెను. నోట్స్ రాసుకునే వాళ్ళంతా కూడా రాసుకోవాలి. దృఢపరచి, రెండో పాయింట్ విశ్వాసమందు నిలకడగా ఉండవలను. మీరు ఈ 2 వచనాలు చదివితే వరుస పెట్టున్నాయి ఇవన్నీ కూడా. నెక్స్ట్ మూడోది ఏంటంటే అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించవలను. చాలా క్లారిటీ ఇచ్చాను ఈరోజు వీటి గురించి. శ్రమలు ఎందుకు వస్తాయి, ఎవరు అనుభవిస్తూ ఉంటారు అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు అనుభవిస్తారా, విశ్వాసంలో ఉన్న వాళ్ళకి అనుభవిస్తారా? మన ప్రతి యేసుక్రీస్తు ప్రభువారే శ్రమలు అనుభవించారండి. ఇంకా అంతకుమించి మీకు ఏం చెప్పాలి? అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించవలను. తర్వాత హెచ్చరికలు అంటే ఈరోజు దేవుడు నా ద్వారా మీకు హెచ్చరికనివ్వచ్చు, దేవుడు వాక్యం ద్వారా మనకి హెచ్చరికనివ్వచ్చు. ఈ విధంగా అనేక విధములైనటువంటి హెచ్చరికలు. నెక్స్ట్ పాయింట్, వారికి పెద్దలను ఏర్పరిచి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు పెద్దలు ఉండాలన్నమాట. ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రతి సంఘానికి పెద్దలు ఉండాలని చెప్పి పెద్దల సమక్షంలో చేస్తూ ఉన్నాడు. మీ ఇష్టం రావా, మీరు దేవుడు అభిషేకించాడు, మీరు నమ్మరు కాబట్టి ఓకే అనుదిలేట్లేదు. అలానే ఆయన ఒక ప్రార్థన చేసి విడిచిపెట్టేట్లేదు, పెద్దలను ఏర్పరిచి. కాబట్టి ఇవన్నీ వివరించలేకపోతున్నాను సమయం లేక. నెక్స్ట్ ఉపవాసం ఉండి. మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఉపవాసం అనమాట. కాబట్టి ఉపవాసం ఒకటి గుర్తుంటుంది మనకి. ఉపవాసం ముందే ఉందో వెనకాలే ఉందో గుర్తుంటుంది అనమాట. ఉపవాసం అంటే భోజనం మానేసేయటం, అంత 2 నిమిషాలు ప్రేయర్ చేసుకోవడం అయిపోయింది అనుకుంటాం అన్నమాట. కానీ ఉపవాసానికి ముందే ఎంత ప్రాసెస్ ఉంది చూసారా? ఉపవాసానికి ముందే ఏం చేస్తున్నాడు ఆయన? వాళ్ళని దృఢపరిచాడు, విశ్వాసం నిలకడకుండమని చెప్పాడు, అనేక శ్రమల నుంచి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి రా బాబు అని చెప్పి వాళ్ళని హెచ్చరిక చేశాడు. మళ్ళీ అంత మాత్రమే కాకుండా పెద్దలను కూడా ఏర్పాటు చేశాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు? ఉపవాసం అనమాట. ఉపవాసం దగ్గరికి వచ్చారు, అయిపోయింది. ఉపవాస ప్రార్థన చేసేసి ఉపవాసం ఉన్నారు కాబట్టి వెళ్ళిపోయి అనట్లేదు. అక్కడ ఏం చేస్తున్నాడు? ఉపవాసం ఉన్న తర్వాత మళ్ళీ ప్రార్థన చేసి ఏం చేశాడంటే యూ క్యాన్ గో అంటే అంటారు. ప్రార్థన చేసి, చాలా అద్భుతమైనటువంటి విషయాలండి ఇవన్నీ కూడా. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే కొన్ని విషయాలు మనకి సరిగ్గా అర్థం ఒక్కోసారి దేవుని వాక్యం సరిగ్గా చదవకపోతే. 23వ వచనం మళ్ళీ చదువుతాను చూడండి. మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను ఏర్పరిచి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని ఏర్పరిచారేంటండి? పెద్దలను ఏర్పరచి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. కాబట్టి దేవుడికి అప్పగించాలండి మనం ఫైనల్గా. నా అండలో ఉండాలి నువ్వు, నేను నిన్ను ట్రైన్ అప్ చేశాను, నేను నిన్ను నడిపించాను, నేను నిన్ను సంఘానికి తీసుకొచ్చింది ఎవరు అనుకుంటున్నావు? నేను. కాబట్టి నా అండర్లో ఉండాలి, నేనేం చెప్తే అది చేయాలి, తర్వాత దేవుడు చెప్పింది చేయాలి.
ఇటువంటి ఇటువంటి నడిపింపు ఉంటుంది కొన్ని చోట్ల. దయచేసి గమనించాలి ప్రియమైనటువంటి వాళ్ళు. అలాగని చెప్పి వాళ్ళని గౌరవించొద్దని చెప్పట్లేదండి. మిమ్మల్ని ఎవరైతే ట్రైన్ చేశారో, మిమ్మల్ని ఎవరైతే నడిపించారో వాళ్ళని గౌరవించడంలో తప్పు లేదు, కానీ అభిమానించడంలో తప్పు లేదు, కానీ ఆరాధించడంలో తప్పు ఉందన్నమాట. అభిమానించడం వేరు, ఆరాధించడం వేరు. ఆరాధించడం ఏంటంటే ఇంకా ప్రభువు కనిపించడం అనమాట. కేవలం వాళ్ళే కనిపిస్తారు. నిద్ర అయినా లేచినా కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా వాళ్ళే ప్రత్యక్షం అవుతుంటారు అనమాట. అది ఆరాధన అయిపోతుంది అనమాట. కానీ అలాగా యాకోబు కుమారుల్ని, యోసేపుని, బెన్యామీన్ని బాగా ప్రేమించేసి ఇలాగ ఆరాధించేసాడు అనమాట. దేవుని కంటే ముందు వాళ్ళే కనపడేవాళ్ళు ప్రతి విషయంలోనూ. కాబట్టి ఏం చేశాడు? దూరం చేశాడు. కాబట్టి మీరు ఈ రోజున ఎవరినైనా మనుషుల్ని అభిమానించడంలో తప్పు లేదు, కానీ ఆరాధించడంలోనే చాలా తప్పు ఉన్నదండి. నీ దేవుడిని యెహోవాను పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో ఆరాధించాలంట. కాబట్టి దేవుడిని యెహోవాను మాత్రమే, నీ దేవుడిని యెహోవా మాత్రమే నీకు దేవుడిగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజున విగ్రహారాధన అంటే ఏదో పెద్ద స్టాట్యూ పెట్టుకుని దాన్ని మొక్కడం కాదండి. మన మనసులో ఎవరికైతే దేవుని కంటే ఎక్కువ స్థానం ఇస్తామో అదే భయంకరమైనటువంటి విగ్రహారాధన అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసి వాళ్ళని ఏం చేశారంటే ప్రభువుకు అప్పగించారు. కాబట్టి ఈ రోజున ఇదండి ఉపవాసం చేసేటువంటి విధానం. కాబట్టి మనకు ఒక సమస్య ఉన్నప్పుడు, ఒక దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలి? ఒక దృఢపరచాలన్నమాట ముందు వాళ్ళని. శిష్యులుగా ఉన్నటువంటి వీళ్ళకి ఎంత చూడండి ఎన్ని పాయింట్లు వచ్చినాయి ఇక్కడ మనకి 2 వచనాల్లోనూ. ఎంత ప్రాసెస్ జరిగింది ఇక్కడ. ఫస్ట్ ఏం చేయడానికి దృఢపరిచాడు, విశ్వాసంలో నిలకడకుండాలరా బాబు అని చెప్పాడు. తర్వాత శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అవన్నీ అనుభవించి మన దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని చెప్పి వాళ్ళకి హెచ్చరిక చేసి, వారికి ఆ మాత్రమే కాదు నా మాటలే కాదు బాబు అని చెప్పి పెద్దలను కూడా ఏర్పాటు చేసి, పెద్దలందరి సమక్షంలో వాళ్ళందరూ కలిసి ఉపవాసం చేసి, ఉపవాసం అంటే దేవునితో సహవాసం చేయించి, దేవునికి దగ్గరగా రప్పించి, వీళ్ళంతా కలిసి ప్రార్థన చేసి ప్రభు చేతిలో పెట్టారనమాట. మాకేమీ లేదంతా కూడా మీరు నమ్మినటువంటి ప్రభు. ఎంత బాగుంది చూడండి ఆ మాట ఇక్కడ 23వ వచనం చివరి లైన్, వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. అంటే ఫస్ట్ ఈయన చేసిందంతా ఏంటి? ఇంతకని వారికి ప్రభు మీద నమ్మకం కలిగేలా చేశాడనమాట. అదండి సువార్త అంటే. సువార్త అంటే ఏంటంటే ప్రభు మీద నమ్మకం రావాలన్నమాట. ఎప్పుడైతే నమ్మకం వచ్చిందో వాళ్ళ ప్రాణం ఇవ్వటానికి కూడా వెనకడరనమాట. హల్లెలూయా. నమ్మకం వచ్చినప్పుడు ఏమవుతుందంట? దేవుడు చెప్పాడన్నమాట, నమ్ముట నీవులనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇలా సమస్తము సాధించగలిగినటువంటి స్థితిలోకి వెళ్తారనమాట. ఇప్పుడు నమ్మకం వచ్చినప్పుడు. ఎవరి మీద నమ్మకం? ఈ నమ్ముకుని నేను నా జీవితం అంతా నాశనం చేసుకున్నాను. విన్నారా ఈ మాటలు? ఈమె మీద నమ్మకంతో నేను ఇంత లాస్ పోయాను, ఈయన మీద నమ్మకంతో నా జీవితం ఇలాగైపోయింది. ఎందుకని? అంతే మరి. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించిన మేలు ఎందుకన్నారు? మనుషులు ఈరోజు ఎంతో బాగుంటారు, పరిస్థితులన్నీ బాగున్నప్పుడు మంచిగా ఉంటుంటారు, పరిస్థితులు రివర్స్ అయినప్పుడు మారిపోతుంటారు అన్నమాట. కాబట్టి మనల్ని ప్రేమించినప్పుడు మంచిగా మాట్లాడతారు, మనల్ని ద్వేషించినప్పుడు వేరైపోతుంటుంది. కాబట్టి ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంటుంది, పరిస్థితులు మారిపోతుంటాయి అన్నమాట. చూడండి మనకు కాలాలు కూడా ఉంటాయి. ఎండాకాలం బాగా ఎండ ఎక్కువ ఉంటుంది, వర్షాకాలం వర్షాలు ఎక్కువ వచ్చేస్తుంటాయి, శీతాకాలం చలి ఎక్కువ వచ్చేస్తుంటుంది. ఇవన్నీ సమానంగా ఎప్పుడైనా ఉంటాయా? ఉండవు, మారిపోతుంటాయి అన్నమాట. కాలాలు మారిపోయినట్లు మనుషులు కూడా మారిపోతుంటుంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఎట్లా ఉంటుందంటే, దేవుడు ఎట్లా ఉంటాడంటే ఎండాకాలంలో దేవుడు వేరు, వర్షాకాలంలో దేవుడు వేరు, శీతాకాలంలో దేవుడు వేరు. ఇలాగ ఏముంటాడు ఆయన? నిన్న నేడు నిరంతరం మారినటువంటి దేవుడు. కాబట్టి ఆయన మీద మనం నమ్మకించినప్పుడు ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది, మారదనమాట. మార్పు లేనటువంటి దేవుడు అనమాట ఆయన. హల్లెలూయా. కాబట్టి మన నమ్మకం ఎప్పుడు కూడా దేవుని మీద పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని దేవుని గురుగా పెట్టుకుని దేవుని మీద విశ్వాసంతో మనం నడుస్తూ మన పక్క వాళ్ళని అదే విశ్వాసంలో బలపరచాలి. అదే చేశాడు పౌలు గారు ఇక్కడ. ఆయన శరీరానికి దెబ్బలు తగిలాయి, ఆయనకు అవమానాలు వచ్చాయి, ఆయన ఏదో చేశారు, అదంతా ఏం చేశాడు? పక్కన పెట్టుకున్నాడు. అదంతా ప్రైమరీలే, ఇదంతా సెకండరీలే, తర్వాత చూసుకుందాంలే. ముందు మన పైన ఏంటి? దేవుడు మనకు ప్రాణం ఇచ్చాడు, ఈ దెబ్బలు కొట్టినా కూడా లేవగలిగా ఉంటే కారణం ఏంటి? ఓహో, దేవుడి పని ఏదో చేయవలసి ఉంది. ఇంకా ఈ రోజున ఇంకా నేను బ్రతుకున్నానంటే కారణం ఏంటి? మా పిల్ల పెళ్ళి చూడాలి, మా మానవుల పెళ్ళి చూడాలి, అది కాదు కారణం. ఈ రోజున ఇంకా నువ్వు ఊపిరితో జీవిస్తున్నావు, నీలో ఊపిరి ఉన్నది, నీ అవసరం ఎవరికీ లేదు, నీ ఇంట్లో ఎవరికి నీ ఉపయోగం లేదు, అయినా కూడా నువ్వు బ్రతుకున్నావంటే సంథింగ్ ఈజ్ హ్యాపెన్ అన్న. ఏదో నువ్వు చెయ్యాలి, ఏదో పని ఉంది ఇంకా నువ్వు చేయవలసింది. నీ పని అయిపోతే దేవుడు ఇక్కడ ఉంచడండి. కమాన్ మై డియర్ చైల్డ్ అంటారన్నమాట. వచ్చేసే, నీ పని అయిపోయింది కాబట్టి ఇంక ఇక్కడ ఎందుకు రా, వచ్చేసే అంటాడనమాట. కాబట్టి నువ్వు అక్కడ ఉండవలసినటువంటి అవసరం లేదనమాట. ప్రార్థన చేసి చివరికి ఏం చేసి ప్రభువుకి అప్పగించారనమాట. హల్లెలూయా. ప్రభువుకి అప్పగింతే ఏం చేస్తాడు? అరే బాబు అయిపోయింది నీ పని రా అని చెప్పేసి తీసుకెళ్ళిపోతాడనమాట. కాబట్టి ఈరోజు నువ్వు ప్రాణంతో ఉన్నావు, ఊపిరితో ఉన్నావు, ఊపిరి పీల్చుకుంటున్నావు అంటే సంథింగ్ ఏదో చేయవలసినటువంటి అవసరత ఉన్నది. నువ్వు ఇంక ఏదో చేయాలి కాబట్టి నువ్వు భూమి మీద ఉన్నావు ఈ రోజున. నీ పర్పస్ ఏదో ఇంకా నెరవేరవలసింది ఉంది కాబట్టే భూమి మీద ఉన్నావు ఇక్కడ.
అది తెలియకుండా మనం ఏం చేస్తామంటే ఎందుకున్నానో నాకే తెలీదు, ఏంటో నా జీవితం అనేటువంటి మాటలు మనలోంచి వస్తుంటుంటాయి. ఎందుకంటే దేవుని చిత్తం మనకి తెలియదు కాబట్టి ఈరోజు నుంచి మనం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలన్నమాట. నేను భూమి మీద బ్రతికున్నానంటే, పౌలు గారు చూడండి, రాళ్ళతో కొట్టేశారు, చనిపోయాడు అనుకున్నారు, కానీ ప్రాణం వచ్చింది ఆయనకి. ప్రాణం వచ్చిన వెంటనే పెద్ద మీటింగ్ వేసి శిష్యులు చేసి, అసలు వాళ్ళు ఎలా కొట్టారా బాబు, నన్ను ఒక రాడ్ దెబ్బ ఎట్లా తగిలిందంటే నేను ఎంత నరకం అనిపించానంటే, ఇది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. ఆయన పొందిన శ్రమల గురించి చెప్పట్లేదు, ఆయన తిన రాళ్ళ దెబ్బల గురించి చెప్పట్లేదు. శిష్యులకి ఏం చెప్తున్నారంట? జీవము కలిగినటువంటి దేవుని గురించి చెప్తూ ఉన్నాడు, జీవము కలిగినటువంటి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అదండి, అది దేవుని యొక్క జీవం మనలో ప్రవహిస్తున్నప్పుడు, జీవజల నదులు మనలో ప్రవహిస్తున్నప్పుడు మనం ఎదుటివారికి జీవంగా ఉంటాం అన్నమాట. నాకు ఎన్ని శ్రమలు వచ్చాయి, నా జీవితం ఎంత, నా బ్రతికే ఎంత అని చెప్పి మనలో ఉన్నటువంటి డిసప్పాయింట్మెంట్ని, మనలో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని తీసుకెళ్ళి ఎదుటోళ్ళు నెత్తి మీద రుద్దాం అనమాట. మనకి ఎన్ని శ్రమలు ఉన్నా, మనం ఎంత నలిగినా, ఎంత బాధలు వచ్చినా, చూడండి కొబ్బరి నూనె ఎన్ని కష్టాలు పడి వస్తుందో తెలుసు కదా మీకు అందరికీ. ఎండ పెడతారు, నలక కొడతారు, పొగ పెడతారు, అన్ని పెట్టినా నీ దగ్గరకు వచ్చి ఏం చేస్తుంది? అబ్బా ఎంత సువాసన వస్తుంది కొబ్బరి నూనె. అంతేగాని నన్ను ఎంత నలగొట్టారు తెలుసా, నన్ను ఎంత ముక్కలు కోసేసారు తెలుసా, నన్ను ఎంత చితక కొట్టేసారు తెలుసా, నన్ను నలిపేసారు తెలుసా అని ఎప్పుడైనా చెప్పిందా మనకి కోకోనట్ ఆయిల్? లేదు. మన దగ్గర వచ్చేది సువాసన ఇస్తూ ఉంటుంది అనమాట. హల్లెలూయా. ఒక క్రైస్తవునిగా ఉన్నటువంటి మనము, దేవుని కలిగి ఉన్నటువంటి మన జీవితం కూడా సువాసన ఇచ్చేదిగా ఉండాలి. మన శ్రమలను బట్టి కాదు, మన బాధలను బట్టి కాదు. శ్రమలు ఉండవా? హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. 2 రోజుల క్రితం మా పాపకు జ్వరం వచ్చింది, 2 గంటలకు నైట్. మా వైఫ్ లేపింది, అయ్యో ఇట్లా పాపకు జ్వరం వచ్చిందని. వెంటనే ఏం చేసాం? థ్యాంక్ యూ జీసస్ అన్నాం. ఇద్దరం కలిసి ప్రార్థన చేసాం. దేవా నీకు వందనాలు, యేసు నామములో బయటికి పోమని ఆజ్ఞ. నిజంగా శ్రమ రాకపోతే ఏంటంట? రోమా 8:28 మనకు మంచి మాట ఉంది ఏంటంటే, సమస్తమును సమకూడి తనను ప్రేమించే వారికి తన దయా సంకల్పం చెప్పిన పిలువబడిన వారందరికీ కూడా సమస్తము సమకూడి జరుగుతుంది. ఏంటి 2 గంటలకు జ్వరం రావడం, సమకూడి జరగటం ఏంటండి మీరు మరి అంటారు మీరు అందరూ. లేదండి, ఖచ్చితంగా అది సమకూర్పే. ఎందుకంటే 2 గంటలు వేసి నువ్వు ప్రార్థన చేయండి, చేస్తావా? చేయు. ఆ పాపకి, నా కూతురు అంటే నాకు ప్రాణం కాబట్టి జ్వరం వచ్చిందని వెంటనే డాక్టర్ని పిలలేదు, జ్వరం వచ్చిందని వెంటనే బాధపడలేదు. దేవునికి థ్యాంక్స్ చెప్పాం, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి యేసు నామములో బయటకు పోమని ఆజ్ఞాపిస్తున్నాం అని చెప్పినప్పుడు మీరు కూడా చాలామంది అనేక మంది ప్రార్థన చేశారు. ఈరోజు చక్కగా క్యూర్ అయింది, ఆడుకుంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి మనకి ఏది జరిగినా కూడా యేసు కూడా అంటాడు, అన్నలారా మీరు నన్ను గోతులో తోసివేయలేదు, దేవుడు నన్ను మీ ద్వారా నన్ను ఇక్కడ పంపించాడు, మీకు మార్గం సరళం చేయడానికి, మీకు మార్గం సిద్ధపరచడానికి. కాబట్టి ప్రతి నెగిటివ్లో కూడా మనల్ని ఎవరైనా దూషించారు, ద్వేషించారు, నువ్వు వేస్ట్ అన్నారనుకో, ఎస్ ఐఆమ్ బెస్ట్ అని అనుకోవాలన్నమాట. మనం ఎందుకు పనికిరావంటే నేను అందరికీ పనికొస్తాను అనేటువంటి మాట మనకి వినపడాలన్నమాట. మన చెవుల్లో ఒక రిసీవర్లు పెట్టుకోవాలన్నమాట. ఏంటంటే వాళ్ళు నిన్ను చంపేస్తానంటే నిన్ను మహిమలో ప్రవేశపెడతాను నేను. థ్యాంక్ యూ జీసస్ అన్నమాట. ఎందుకంటే మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? మహిమలోకి వెళ్తాం, దేవుని కుడిపార్శ్వం కూర్చుంటాం. కాబట్టి వాళ్ళు మనల్ని చంపుతారన్న మాట మనకి ఎలాగని పడాలి? నిన్ను మహిమలో ప్రవేశపెడతాను, నీ పీక నరికెత్తానంటే నిన్ను దేవుడు ఎక్కడ కుడిపార్శ్వం మీద, ఆ సింహాసనం మీద నేను కూర్చోబెట్టేస్తాను అంటున్నట్టు అనమాట. అప్పుడు మనకి ఏం చేయాలి? చాలా సంతోషించాలి కదా. మన ఆశ అదే కదా, దేవుని కుడిపార్శ్వంలోకి వెళ్ళిపోవాలి, దేవుని మహిమలో ప్రవేశించాలని చెప్పి. కాబట్టి మనల్ని ఎవరైనా చంపేస్తాను, నరికేస్తాను ఇది అన్నారనుకో, వావ్ థ్యాంక్ యూ జీసస్, గాడ్ బ్లెస్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పాలన్నమాట. ఎందుకంటే మనం ఇక్కడ ఉండి దేవుని పని చేస్తాం, వాళ్ళు పంపేస్తానంటే వెళ్ళిపోవటం మంచిదే కదా, దేవుని మహిమలోకి ప్రవేశించడం. హల్లెలూయా. అట్లా ఆలోచించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మనసులు మారుతాయి. ఏమంటున్నారా నువ్వు అని చెప్పి వాళ్ళు 1 అంటే 2 వేసి 3 వేసి వాళ్ళని రెచ్చగొట్టేసేసి మనం చేసేసాం అనుకోండి, దేవుడు అంటే దుర్మార్గులాగా వాళ్ళని చిత్రీకరిస్తాం. మన యొక్క ప్రవర్తన వాళ్ళని బాధ పెడుతుంది అనమాట. అయ్యో దేవుడు ఎంతో గొప్పోడే, కానీ నువ్వు ఎలా రిఫ్లెక్ట్ చేస్తున్నావంటే, నా దేవుడి సంగతి నీకు తెలియదు, ఆయన ఉగ్రత దహించి అగ్నిలాగా వచ్చి నిన్ను దహించి వేస్తుంది, నిన్ను నాశనం చేసేస్తుంది, వడగళ్ళ వాన కురిసి నీ జీవితం ఇట్లా అన్నసరికి వాళ్ళకి ఎంత కోపం వచ్చేది. సరే రాని నేను చూసుకుంటాను అంటుంటాడు. ఎందుకు దేవుడు ఏంటంటే అటువంటి దేవుడు మన దేవుడు కాదు. ప్రేమ, గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమిస్తాడు, దూషించినా ద్వేషించినా నష్టపెట్టినా కష్టపెట్టినా కూడా. కాబట్టి ఈ పాయింట్లన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, దృఢపరిచాడు 1 పాయింట్, తర్వాత విశ్వాసం నిలకడగొండ వల్ల అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించవాలని చెప్పి, తర్వాత హెచ్చరిక, తర్వాత పెద్దలను ఏర్పరిచారు, తర్వాత ఉపవాసము, తర్వాత ప్రార్థన చేసి ఫైనల్గా ప్రభువుకు అప్పగించి ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, చాలా అమూల్యమైనటువంటి విషయాలు మాకు తెలియజేస్తావు. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారి జీవితంలో ప్రతిదీ నెరవేర్చబడేటకు, విన్న వాక్యానుసారంగా జీవించుటకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు.